నాతో మాట్లాడండి ప్రభు. సంవత్సరాలు గతించిపోతున్నవి. మా జీవితాలను మీరు నూతన పరుస్తూ వచ్చారు. ఎవరు చూపని ప్రేమ చూపిస్తూ వచ్చారు. మేమంటే మీకు అంత ప్రేమ. మీ ప్రేమ కేవలం మాటలతోనే కాకుండా క్రియారూపంలో జరిగిస్తూ వచ్చారు. దేవా స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. పలువిధ సంగీత వాయిద్యములతో అలయకుండగా నీ బలమైన వలలో పలువిధ సంగీత వాయిద్యములతో అలయకుండగని బలము గల వలలో పలువిధ సంగీత వాయిద్యములతో అలయకుండగని బలము గల వలలో సిలువనే చూతును ఎల్లా వేళలలో. సిలువనే చూతును ఎల్లా వేళలలో. ఎల్లప్పుడు జీవింతును ప్రభువు సన్నిధిలో. ఎల్లప్పుడు జీవింతును ప్రభువు సన్నిధిలో. కలువారి సిలువ నాకే విలువ. కలుషంబు బాపే కరములు సాటి. కలువారి సిలువ. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మా జీవితాల్లో మీరు చేసిన ప్రతి కార్యము కొరకు స్తోత్రాలు. మేమంటే మీరు అధికముగా ప్రేమించేవారు. మీ రూపములో మేమున్నామని మీరు మాకు పదే పదే తెలుపుతూ వచ్చారు. మీ ప్రియ బిడ్డలుగా మమ్మల్ని చేర్చుకొని ఆయా పర్యాయాలు మేము బలహీనమైనప్పటికీ కూడా బలహీనమైన పరిస్థితిలోనే బలమైన కార్యం చేస్తూ వచ్చారు. వెన్ను తట్టుతూ ముందుకు పంపుతూ నేనున్నవాడును అయ్యున్నవాడును వచ్చారు. ఈ 12 మాసాలు 52 వారాలు నీ కృప మమ్మల్ని దాచి పరిశుద్ధులతో కలిసి మిమ్మల్ని ఆరాధించే భాగ్యం మాకు ఇచ్చారు. మీ రొట్టెలో మీ ద్రాక్షరసానికి సాదృశ్యముగా, రక్తానికి సాదృశ్యంగా ద్రాక్షరసమును మేము పొందుకొని మీ మరణాన్ని గురించి ప్రచురం చేసే కృప మాకు ఇచ్చారు. ఎంత గొప్ప దేవుడు తండ్రి. ముందున్న భాగాన్ని చేలుగా చెప్పుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీరందరూ చాలా బాగున్నారని నమ్ముతున్నాం. పరిశుద్ధ గ్రంథములో నుండి పరమగీత గ్రంథములు 3వ అధ్యాయము. పరిశుద్ధ గ్రంథములో నుండి పరమగీత గ్రంథములు 3వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. ద బుక్ ఆఫ్ సాంగ్ ఆఫ్ సొలొమోన్ చాప్టర్ 3 వర్స్ 7. ఇదిగో సొలొమోను పల్లకి వచ్చుచున్నది. 60 మంది శూరులు దానికి పరివారము. వారు ఇశ్రాయేలులో పరాక్రమశాలులు. వారందరూ ఖడ్గదారులు, యుద్ధవీరులు. చాలు. ఇదిగో సొలొమోను పల్లకి వచ్చుచున్నది. హలో, ఇదిగో పల్లకి వచ్చుచున్నది. వీరు గొప్ప కార్యాలు చేయటానికి మన ప్రభువుని యేసుక్రీస్తు వారు సొలొమోను పల్లకి ఈక్వల్ టు దేవుని యొక్క 2వ రాకడ. దేవుని యొక్క 2వ రాకడ వస్తున్నది. ఆ దినము సొలొమోను పల్లకి వచ్చుచున్నప్పుడు అది బంగారముతో చేయబడినది. అందువలన దానికి పరివారం చెబుతున్న 60 మంది శూరులు దానికి పరివారము. వారు ఇశ్రాయేలులో పరాక్రమశాలులు. వారందరూ ఖడ్గదారులు, యుద్ధవీరులట. సొలొమోను పల్లకితో పోయేవారు ఎవరనగా ఖడ్గదారులు, యుద్ధవీరులు. అలాగనే యేసుప్రభు వారి యొక్క 2వ రాకడకు ఎవరైతే ఎత్తబడపోతున్నారో వారందరూ కూడా పరాక్రమశాలులు. అంటే దేవుని యొక్క వాక్యమైన వారు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం తీసుకొని ప్రభు బలలో పాల్గొని దేవుని యొక్క రాకడ కొరకు ఎదురు చూసే వారందరూ కూడా ఖడ్గదారులు, యుద్ధవీరులు. ఆమెన్.
మనం యుద్ధం ఎవరితో చేస్తున్నాము అంటే ఇంటి వాళ్ళతో కాదు, సైతాను యొక్క శక్తులతో మనం యుద్ధం చేస్తున్నాం. ఆమెన్. ఇంటి వారితో యుద్ధం చేసేవారు మానుకోవాలి. అపవాదితో యుద్ధం చేసేటోళ్ళు కావాలి. వారందరూ కూడా యుద్ధదారులు, ఖడ్గవీరులు. వీరందరూ చూడండి, అక్కడ మనకు 8వ వచనంలో రాత్రి భయం చేత వారందరూ ఖడ్గం ధరించి వచ్చుచున్నారు. వారందరికీ ఖడ్గం ఉంది. వారందరికీ ఆ దినం ఖడ్గం ఉన్నది. ఈ దినం మనకు కూడా ఖడ్గం ఉంది. మన చేతిలో ఏముంది? పరిశుద్ధ గ్రంథాన్ని చేత పట్టుకున్నప్పుడు, పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాటలన్నీ కూడా మనం నెమరు వేసుకున్నప్పుడు, దేవుని యొక్క వాక్యము ఖడ్గము కంటే గొప్పది. ఖడ్గము కనపడుతుందేమో కానీ ఈ వాక్యం చెబుతున్న మాటలు మీకు వింటున్నారు, కానీ ఈ మాటలు మీకు కనిపించట్లేదు. ఈ కనిపించని శక్తికి చాలా గొప్ప శక్తి ఉందండి. కనిపించే వారికన్నా కనిపించే దేవునికి చాలా గొప్ప శక్తి ఉందండి. కనిపించే వారికన్నా కనిపించని దేవునికి శక్తి ఉంది. అందువలన సొలొమోను పల్లకి వచ్చుతున్నది. ఆ దినం సొలొమోను పల్లకి వస్తున్నప్పుడు ఆ రాజు గొప్పవాడు గనుక ఆయన రాక కొరకు ప్రజలందరూ ఎదురు చూస్తూ ఉంటారు. ఆ ప్రక్కన ఈ ప్రక్కన హంగామా. ఈ దినం ఒక రాజకీయవేత్త వస్తున్నాడంటే, ఒక ప్రధానమంత్రి లేక ముఖ్యమంత్రి గారు వస్తున్నారంటే ఎటువంటి హంగామా, ఎటువంటి సెక్యూరిటీ ఉంటుంది? ఆ సెక్యూరిటీ ప్రభువారు మనకొద్దు, కానీ నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు. ఆమెన్. మనకెవరు కూడా ఈ లోక సెక్యూరిటీ వద్దు. సెక్యూరిటీని సృష్టించిన దేవుడు ఒక్కడుంటే సరిపోద్ది. ఆమెన్. ఒక్క మిఖాయేలు దూత గనుక నిన్ను కాపాడటానికి విడిచిపెడితే 1,85,000 మందిని హతమారుస్తాడు. ఆమెన్. వీరందరూ ఖడ్గదారులు, యుద్ధవీరులు. మనమందరం మోకరించి ప్రార్థన చేసినప్పుడు భయంకరమైన సమస్యలు, మరణించేవారు, రోగముతున్నవారు, సమస్యలు ఉన్నవారు, ఒక వ్యక్తి కొరకు ఇంతమంది ప్రార్థన చేస్తే ఎక్కడిద్దరు ముగ్గురు కూడి ప్రార్థన చేస్తారో ఆ ప్రార్థన ప్రభువారు ఆలకించి ఆయనకు కృపచేత వారిని కాపాడుతాడు. వారిని ఆ యొక్క ఊబిలో నుండి యేసయ్య బయటికి తీస్తాడు ఆయన. ఆమెన్. ఇప్పుడు మీరు సాక్ష్యాలు విన్నారు. మరణ ఛాయలో ఉన్నటువంటి బిడ్డలను, మరణ ఛాయలో ఉన్నటువంటి ప్రజలను ఆయన లేవనెత్తుతాడు. అది ఆయన వాక్యము. నీతిమంతుల ప్రార్థనకు ఆయన చెవులొగ్గుతాడు. వారి మరలకు ఆయన చెవులు ఒగ్గి ఉంటాయి. నీతిమంతులు ఎప్పుడైతే ప్రార్థన చేస్తారో అద్భుతమైన కార్యాలు జరిగిస్తాడు. 34వ కీర్తన 15వ వచనం ప్రకారము యెహోవా యందు భయభక్తులు గల వారి యొక్క ప్రార్థన ఆయన ఆలకిస్తాడు. నీ ప్రార్థన ఆలకించకపోతే ఎవరు ప్రార్థన ఆలకిస్తాడు? నీ బిడ్డ చెప్పిన మాట, నీ కుమారుడు చెప్పిన మాట నువ్వు వినకపోతే నువ్వు ఎవరి మాట వింటావు? డాడీ నాకు అది కావాలి, మమ్మీ నాకు అది కావాలంటే నీ బిడ్డ, నీ ప్రేమగల బిడ్డ, నీ ప్రేమగల కుమారుడు చెప్తే నీకు ఇంట్లో ఎన్ని కష్టాలున్నా నా కుమారుడు నా కూతురు అడిగారు గనక నేను తెచ్చిస్తానంటాడు ఆ నిజమైన తండ్రి, ఆ యొక్క తల్లి. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఇదిగో సొలొమోను పల్లకి వచ్చుచున్నది. ఇదిగో దేవుని యొక్క 2వ రాకడ వస్తున్నది. 12 మాసాలు కాచి కాపాడాడు యేసయ్య. ఈ దినం వరకు కూడా యేసయ్య రాకడ రాలేదు. ఒకవేళ ఇప్పుడే వస్తే ప్రార్థన చేసుకోండి, ప్రభువా ఇప్పుడే వస్తే. ఆమెన్. ఇప్పుడే వస్తే బాగుంటుందా, తర్వాత వస్తే బాగుంటుందా? ఇప్పుడు వస్తే. 2 మాటలు ఇందులో సత్యం ఉన్నాయి. ఇప్పుడు వస్తే మనం మాత్రం ఎత్తబడతాము, కానీ ఇంక విడవబడే వారు ఎంతోమంది ఉన్నారు. వారి కొరకు మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన రాకడ ఆలస్యమైనప్పటికీ కూడా ఇంకా కొన్ని ఆత్మలు రక్షింపబడతాయి కదా. ఆమెన్. అది సత్యం. ఇప్పుడే వస్తే మేలే, నువ్వు ఎత్తబడతావు. కానీ చాలామంది విడవబడేవారు ఉన్నారు కదా, వారి కొరకు ఎవరు ప్రార్థన చేస్తారు? నేను మనం ప్రార్థన చేసినప్పుడు ఇంకో ఎంతోమంది మన ఇండ్లలో రక్షణ పొందని వారు, మన బంధుమిత్రులలో, మన రక్త సంబంధికులలో, మనకు తెలిసిన వారు, మన నెనరులు, మన స్నేహితులు అనేకులు ఉన్నారు. ఇదిగో సొలొమోను పల్లకి వచ్చుచున్నది. వచ్చింది కాదు, వస్తుంది. సొలొమోను పల్లకి వచ్చింది, వెళ్ళిపోయింది. సొలొమోను చాప్టర్ ఖతమైపోయింది, అక్కడికి మిగిలిపోయింది. ఒక మాదిరి చూపించింది. ఇప్పుడు ప్రభు వస్తున్నాడు. సొలొమోను రాజు కంటే రాజాది రాజు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు రాబోతున్నాడు. అందువలన ఆ దినం సొలొమోను పల్లకి చుట్టూ ఏ విధంగా యుద్ధవీరులు ఖడ్గదారులు ఉన్నట్టుగా ఇప్పుడు కూడా మన ఆయన వేల కొలది దూతలను ఎంటబెట్టుకొని వచ్చినప్పుడు ఇట్లు వారు మనము కలుసుకునే స్థలమే అది మహానయము. 2 సేనలు కలుసుకునే స్థలమే మహానయము. అక్కడ మనం కలుసుకున్నప్పుడు అద్భుతమైనటువంటి కృప ప్రభువారు జరిగించబోతున్నాడు. అయితే సొలొమోను చేసుకున్నటువంటి కార్యాలు మనం చూస్తున్నాం. సొలొమోను దగ్గర మీరు యేసు ప్రభువును జ్ఞాపకం చేసుకునే సమయంలో సొలొమోనులో కొన్ని బలహీనతలు ఉన్నాయి, కానీ యేసు ప్రభులో ఎటువంటి బలహీనతలు లేవు.
సొలొమోను అనేక పర్యాలు తప్పు చేశానని ఒప్పుకున్నాడు. కానీ యేసు ప్రభు వారు ఎప్పుడు కూడా నేను తప్పు చేశాను, సారీ, ఏమనుకోద్దు అని చెప్పలేదు. ప్రపంచంలో ఏకైక ఒకడే ఒక దేవుడు, ప్రభు యేసుక్రీస్తు వారు. ఎవరికి కూడా సారీ చెప్పలేదు ఆయన. చెప్పలు కూడా తెలుసుదామా? నీవు నేను మనం అనేక పర్యాలు సారీ బ్రదర్ ఏమనుకోద్దు అని అని ఉండొచ్చు. కానీ సారీ, క్షమించండి, నేను పొరపాటు చేశాను, నేను తప్పు చేశానని ఎప్పుడు కూడా ఎక్కడ కూడా దాఖలు కాలేదు. ఆయన అంటున్నాడు, అంత గొప్ప దేవుడు ఆ దినము సొలొమోను రాజు తనకు పల్లకి చేసుకుంటే యేసు ప్రభు వారు చూడండి, మన కొరకు చూడండి, 9వ వచనంలో చదువుకుందాం. లెబనోను మ్రానుతో మంచము ఒకటి సొలొమోను రాజు తన కొరకు చేయించుకుని ఉన్నాడు. లెబనోను మ్రానులు లెబనోను పట్టణం పాలిస్తీనా దేశంలో ఉత్తరముకు పైభాగంలో 2 పర్వతములు, ఒకటి హెర్మోను పర్వతము. లెబనోనుగా తెలుపు, హెర్మోనుగా పరిశుద్ధత. ఈ రెండు పర్వతములు పాలిస్తీనా దేశంలో దాదాపు 95 మైళ్ళు సమతలంగా పోతూ ఉంటాయి. ఒక పక్క తెలుపు ఉంది, ఒక పక్క పరిశుద్ధత ఉంది. చూసావా? ఒక ఆత్మీయ విశ్వాసికి ఈ రెండు ఎంతో అవసరం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక విశ్వాసికి ఏముండాలి? తెలుపు అంటే పరిశుద్ధత. రంగును గురించి మాట్లాడలేదు, తెలుపు అంటే పరిశుద్ధత ఉంది. రెండవది హోలీ, పరిశుద్ధతలు వెళ్తున్నాడు, తెల్లగా ఉన్నాడు. ఈ 2 పర్వతములు కదలని పర్వతములు ఎప్పుడు కూడా కదలవండి. ఆమెన్. ఒకవేళ పర్వతములు కదిలను, మెట్టలు తత్తరిలను, నా కృప నిన్ను విడిచిపోదు. ఆమెన్, హల్లెలూయా. పర్వతములు తొలగిన, మెట్టలు తత్తరిలను. ఈ 2 పర్వతముల మీద హిమము అనగా మంచు ఎప్పుడు పడుతూనే ఉంటుంది. అందువలన హిమము పడుతుంది, అందువలన అది తెల్లగా కనపడుచున్నాయి. నీ మీద నా మీద హిమం అంటే మంచు పడుతూ ఉండాలి. మంచు దేనికి సాదృశ్యం అనగా పరిశుద్ధాత్మకు సాదృశ్యం. చెప్పలు చూద్దామా? ఎవడైనను క్రీస్తు యేసు ఆత్మ లేని వాడైతే వాడు నావాడు. పరిశుద్ధాత్మ ఎప్పుడు మన మీద సంచరిస్తూ ఉండాలి. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మీకు సమాధానం ఇస్తాడు. ఆమెన్. ఇరుకులో సమాధానం ఇస్తాడు, ఇబ్బందులో సమాధానం ఇస్తాడు, సంతోషములు కూడా సమాధానం ఇస్తాడు, నడిపిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు లేకపోతే ఆయా పరిస్థితులు మన ఇంటికి, మన వ్యక్తిగత జీవితానికి, మన ఉద్యోగానికి, మన వ్యాపారానికి వచ్చినటువంటి ఆ లుటుకులు భారమైపోయి తట్టుకోలేక చచ్చిపోయేవారిమేమో, ఆత్మీయతను కూడా విడిచిపెట్టేవారిమేమో. పరిశుద్ధాత్మ దేవుడు నీకు తరచుగా మంచు నీ మీద కుమ్మరిస్తున్నాడు గనక, పరిశుద్ధాత్మ దేవుడు హిమము నీ మీద కుమ్మరిస్తున్నాడు గనక, ఆ తెల్లనైన మంచు నీ మీద కుమ్మరిస్తున్నాడు గనక దేవుడు అంటాడు, నా బిడ్డలారా, మీరు పడిపోయేది నాకు ఇష్టం లేదు. అలనాడు సొలొమోను పల్లకి వచ్చినప్పుడు 60 మంది శూరులు, ఖడ్గదారులు, యుద్ధవీరులు ఉన్నారేమో కానీ ఇప్పుడు సొలొమోను రాజు తన కొరకు ఒక మంచం చేయించుకున్నాడు. ఏం చేయించుకున్నాడండి? ఇప్పుడు యేసు ప్రభు వారు ఒక మంచం తయారు చేసుకున్నాడు. ఆయన మంచంతో మనకేం పని? సొలొమోను రాజు సింహాసనాన్ని ఏనుగు దంతాలతో చేయించుకున్నాడు. హల్లెలూయా చెప్పండి. ఏనుగు దంతాలతో సింహాసనం చేసుకున్నాడు. మంచాన్ని మాత్రం లెబనోను పర్వతంతో చేయించుకున్నాడు. లెబనోను పర్వతంలో ఏమేమి మనకు అక్కడ లభ్యమవుతాం అనగా, ఏమేమి కలప దొరుకుతుందనగా, సరళ వృక్షము, దేవదారు వృక్షము, చందనము, ఇవన్నీ కూడా విలువగలే. ఈ దినం ఒక గొప్ప వాళ్ళు ఇల్లు కట్టాలంటే మామూలు మాటలు కాదు, ఇటువంటివి పెట్టుకుంటారు. ఈ తుప్పు బట్టవు, పురుగు బట్టవు. ప్రైజ్ ది లార్డ్. 50 కైసైనా ఈ సరళ వృక్షము, చందనము ఏండి. ఆ తర్వాత ఇవన్నీ కూడా దేవదారు వృక్షాలు, ఇవన్నీ కూడా ఇటు మ్రాన్లు అనగా కలప, ఇవన్నీ కూడా ఓడలను తయారు చేయటానికి కూడా దీన్ని వినియోగించేది. ఆమెన్. దేవుని బిడ్డలారా, దేవుడు ఎంత గొప్ప దేవుడు అనగా, ఇప్పుడు వాటికంటే, సరళ వృక్షము కంటే, దేవదారు వృక్షము కంటే, చందనము కంటే నీవు వాటికంటే విలువగల దానివి. ఆమెన్. సొలొమోను రోజు తన కొరకు ఒక మంచం చేసుకున్నాడు. మంచం దేనికి సాదృశ్యం అనగా విశ్రాంతికి సాదృశ్యం. దేనికి సాదృశ్యం అండి? మనం పలు బాటలకు వెళ్తాం, డ్యూటీకి వెళ్తాం, వ్యాపారానికి వెళ్తాం, ఇంటికి వస్తాం, వచ్చిన వెంటనే కాస్త రెస్ట్ తీసుకోవాలనిపిస్తుందా లేదా? యేసు ప్రభు వారు అంటాడు, వేర్ ఈజ్ మై రెస్టింగ్ ప్లేస్? నాకు విశ్రాంతి స్థలము ఎక్కడ అన్నప్పుడు యేషయ్య అంటాడు, నన్ను పంపు, నేను వెళ్తాను, అప్పుడు నాకు విశ్రాంతి అంటాడు. మత్తయి సువార్త 11:28-29-30 వచనాలు చూసినప్పుడు ఒకసారి చదవండి ఆ మాట. ద బుక్ ఆఫ్ మాథ్యూ చాప్టర్ 11:28 ఆన్వర్డ్స్ చదువుకుందాం. ఓదిరి. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేయుదును. అబ్బా, ఎటువంటి మాట అండి! యేసు ప్రభువు వారు ఏమిస్తానండి?
విశ్రాంతినిచ్చే దేవుడు యేసయ్య. ఎంత గొప్ప దేవుడు తండ్రి. అందుకే ప్రభువారు అంటే మనం మొదటి సందేశంలో ఏమున్నామనగా 6 దినములు పనిచేసి 7వ దినం ప్రభు సన్నిధిలో ఉండాలంట. అప్పుడు విశ్రాంతి అంట మనిషికి. బద్ధకముగా పనిచేయవాడు దరిద్రుడగును. విన్నారే మాట? బద్ధకముగా పనిచేయవాడు దరిద్రుడగును. 6 దినములు పని చేసింది సరిపోక, 6 దినంలో పైకం సరిపోక 7వ దినం కూడా పని చేస్తుంటే ఒక దినం దేవుడు నిన్ను దరిద్రుడిగా చేస్తే ఏం చేస్తావు? అందుకంటాడు, నువ్వు ఇంట్లో పడుకోవటానికి కాదు, 6 దినములు నిన్ను కాచి కాపాడి సంరక్షించాడు కదా దేవుడు. ఆ దేవుని దగ్గరికి వచ్చి దేవుని స్తుతిస్తూ పరిశుద్ధ గుంపులో నువ్వు ఉంటే ఎంత బాగుంటుందో. ఆమెన్, హల్లెలూయా. ప్రియ యేసు రాజును నే చూచిన చాలు, మహిమాలోనే నాయనతో ఉంటే చాలు. ప్రియా యేసు రాజును నే చూచిన చాలు, మహిమాలోనే నాయనతో ఉంటే చాలు. నిత్యమైన మోక్ష గృహము నందు చేరి, నిత్యమైన మోక్ష గృహము నందు చేరి, భక్తుల గుంపులో హర్షించిన చాలు, భక్తుల గుంపులో హర్షించిన చాలు. ప్రియా యేసు రాజును నే చూచిన చాలు, మహిమాలోనే నాయనతో ఉంటే చాలు. యేసయ్యకు రెస్టింగ్ ప్లేస్ కావాలి, విశ్రాంతి స్థలం కావాలి. మనం ఇంటికి వచ్చి రెస్ట్ తీసుకోవాలని ఆశపడతాం. ప్రభు అంటాడు, నా బిడ్డలారా, నక్కలకు ఆకాశ పక్షులకు నాకు మనిషి కుమానికి ఏం లేదమ్మా. అమ్మా, ఇటువంటి గొప్ప దేవుడు అంటాడు, ఓ పాప భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. నేను సాత్వికుడును, దీన మనస్సు గలవాడను. ఏమండి, నా యొద్ద మీరు ఏమండి నా కాడిని మోసుకుంటే నా కాడి సులువుగాను నా భారము తేలికగాను. దేవుని యొక్క కార్యం చాలా సులువైంది. ఎప్పుడు సులువు అంటే ఆయనకు దేవుని మాట నువ్వు చెప్తే, ప్రతిదీ ఆయనకి చెప్పకుండా నువ్వు పోతే నీకు కష్టమవుతుంది. యెహోవాను విసర్జించిన వానికి శ్రమలు. కొన్ని పర్యాయాలు మనుషులు చాలామంది కఠినులుగా ఉంటారు. కఠినులుగా ఉండొద్దండి. నువ్వు కఠినంగా ఉన్నానంటే ఒక మాట మీరు చదవండి. మీరు ద బుక్ ఆఫ్ సామ్ చాప్టర్ 119 వర్స్ 55. కీర్తన గ్రంథము 119వ కీర్తన 155వ వచనం చదువుకుందాం. భక్తిహీనులు నీ కట్టడలను వెదుకుటలేదు, నీ కట్టడలను ఎత్తుకుటలేదు గనుక రక్షణ వారికి దూరం ఆయన. చూశారా దేవుడు ఎలా మాట్లాడుతున్నాడో? రక్షణ అంటే యేసు అంటే అర్థం ఏంటండి? రక్షకుడు ఏమైపోయాడు? భక్తి ఏమైపోయింది? ఫేడ్ అయిపోయింది, పతలైపోయింది, రంగు మారిపోయింది, దానికి ఉన్న ఘనత పోయేసింది. కనుక భక్తిహీనులు నా కట్టడలు ఎత్తుకుట్టలేదు కనుక రక్షణ ఏమైపోయిందండి? ఎవరికి? దూరం అయిపోయింది. యెహోవాను విసర్జించిన వారికి ఏమైపోయింది? నువ్వు కొందరు శ్రమలైనా సరే మేము అవగిస్తాం, కానీ భక్తిహీనత మేము ఉండమంటే నీ భక్తిని కొనసాగించుకో. మనం అప్పుడప్పుడు చెప్తూ ఉంటాం చాలామంది బిడ్డలకు. నేను ఎక్కడైనా ఎవరైనా కనపడితే చెప్తుంటాను, భయపడను. ఎవరైనా నాకు సిగరెట్ తాగేటోళ్ళు, బీళ్ళు తాగేటోళ్ళు, తంబాకు వేసుకునేవారు కనపడుతూ ఉంటారు. నేను దగ్గరికి వెళ్ళి కూడా మాట్లాడి, బ్రదర్ మీరు ఇంత పెద్ద మనుషులు, ఇంత వయసు వచ్చేసింది, మీరు ఈ తక్కెట్లు వేస్తే తూకం కొన్ని గ్రాములు వస్తుంది బీడికి సిగరెట్కు, దీనికి లోబడిపోయారే, మీరు ఇడిచిపెట్టండి, దీన్ని మీరు బాగుపడతారు, మీ పిల్లలు బాగుపడతారు, నీ దేహం బాగుంటుంది, నేను చెప్తాను అంటాడు. కొందరు అంటాడు, సార్ చిన్న వయసు నుంచి అలవాటు చేసుకున్నాను సార్, దీన్ని ఇడిచిపెట్టండి, నా చేత కావటం లేదు సార్ అంటాడు. ఇంత పెద్ద మనిషి, 60-70 కేజీల మనిషి, ఏంటి 1 గ్రాము 2 గ్రాములు బీడీ సిగరెట్ బరువు, ఏంటి నేను బీడీ సిగరెట్తో చెప్పాను. ఒకవేళ మీకు కూడా ఎటువంటిది భక్తిహీనత అయిపోయేది ఏదైనా కానీ ఉన్నట్లయితే దాన్ని మీరు ఇడిచిపెట్టాలి. యేసు ప్రభు వారు నీలో జీవించాలి అంటే, ఇదిగో సొలొమోను పల్లకి వచ్చుచున్నది, 2వ రాకడ వచ్చుచున్నది, దాని యొక్క పరివారము చాలా గొప్పది. ఖడ్గదారులు, యుద్ధవీరులు అనే వారు ఎలా ఉండాలనగా ఎప్పుడు కూడా సిద్ధముగా ఉంటారు, ప్రిపేర్ అయి ఉంటారు, ఆల్వేస్ రెడీ. శత్రువు ఎప్పుడు వస్తుందో తెలియదు, అందువలన ఎప్పుడు కూడా మనం సిద్ధంగా ఉండాలి. ఆర్మీలో సోల్జర్స్, మేము సోల్జర్గా ఉన్న పనులు చేసేటప్పుడు మేము డ్యూటీ అయిపోయిన తర్వాత మంచం మీద పండుకోవాలంటే మా బూట్లు వేసుకున్న సాక్స్లు, మేము కింద కట్టుకున్న యాంక్లెట్స్, ప్రతిదీ కూడా అలాగనే ఉంటుంది. మేము ఊరికి జస్ట్ అలా పండుకుంటాం.
పొరపాటున మేము బూట్లు ఇడిచామా? మీలాగా వేసుకునే బూట్లు కాదు, గబక్కని ఎట్లా వేసుకుని పోయింది. మాకు పక్కా లేసులు ఉంటాయి, డిఎంఎస్ బూట్లు ఉంటాయి. పొరపాటున మేము బూట్లు విడిచామా? అనుకోని సమయంలో శత్రువు వస్తాడు. నేను బూట్లు లేసులు కట్టుకుంటుంటేనే అతడు శత్రువు వచ్చి మా అన్ని కొట్టుకుని పోడా? దేవుడు తన పిల్లలను సైనికులతో పోల్చాడు. పండుకునే సమయంలో కూడా, డ్యూటీ సమయంలో యూనిఫామ్ ఇడిచేది లేదు, వేసుకున్న బూట్లు ఇడిచేది లేదు. బెల్ట్తోనే, ఇక్కడ పోచిస్తోనే, కింద యాంకిల్తోనే, లోపల సాక్స్తోనే అలాగనే పడుకుంటాం. ఒక్కసారి విజిల్ వినపడితే ఒక్కసారి తన్నుకొని, ఏ విధంగా దోమతెరను తన్నుకొని బయటకు వచ్చి నిలబడాలి. మేము ఫాలిన్ అంటలకి రావాలి, అంతే పరిగెత్తు. ఒక్క విజిల్ వినపడితే వస్తున్నాను, గీరుకుంటా గిచ్చుకుంటా, తర్వాత చూద్దాంలంటే వాడు సైనికుడు కాదు అనబడాడు. నువ్వు దేవుని బిడ్డమైతే, నువ్వు దేవుని పిల్లవైతే, ఇదిగో సొలొమోను రాజు వస్తున్నాడు, అంతకంటే గొప్పవాడు రాజాది రాజు ప్రభువైన యేసుక్రీస్తు వారు వస్తున్నప్పుడు ఎంత అలర్ట్గా ఉండాలంటే అంత అలర్ట్గా ఉండాలా. శత్రువు ఎప్పుడు వస్తాడో ఎవరికి కూడా చెప్పి వస్తాడా? చెప్పండి. ఇదిగో నేను దొంగ వచ్చినట్లు వస్తున్నాడు. దొంగ కాదు, ఆయన శత్రువు కాదు, నేను పరలోక రాజ్యానికి తీసుకెళ్ళటానికి వస్తున్నాడు. అయితే ఆత్మీయ జీవితంలో నువ్వు అలర్ట్గా ఉండాలనేదే దేవుడు చెప్తున్నాడు. ఇదిగో సొలొమోను రాజు తన కొరకు ఒక మంచం చేయించుకున్నాడు. మంచిది. యేసుప్రభు వారు నిన్ను నన్ను తన స్వాస్థలతో చేసుకున్నాడు. సభలు కూడా చూసుకుందామా? యేసే నిన్ను నన్ను ఆయన తన స్వాస్థలతో చేసుకున్నాడు, తన రూపములు చేసుకున్నాడు. నీవు నేను మనము ఆయన రూపమై ఉన్నాము. నీవు నేను మనము ఆయన స్వరూపమై ఉన్నాము. ఆయన పరిశుద్ధుడు గనుక మనం సమస్త విషయంలో పరిశుద్ధులుగా జీవించినప్పుడు సొలొమోను రాజు చుట్టూ ఏ విధంగా యుద్ధవీరులు ఖడ్గదారులు ఉన్నారో ఆయన పరిశుద్ధ సమూహంలో మనం వెళ్ళాలంటే పరిశుద్ధత 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 ఎప్పుడూ కాపాడుకుంటూ ఉండాలి. ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధతను కాపాడుకుంటే సొలొమోను రాజు పల్లకి ఎప్పుడు వస్తుందో, ఆయన రాకడ ఎప్పుడు వస్తుందో. మనలాంటి తాత ముత్తాతలు గొప్ప గొప్ప దైవజనులు బోధించి బోధించి వెళ్ళిపోయారు, ఇంకా రాలేదు అనుకుంటున్నారా? ఎందుకు రాలేదనక ఆయన ఎంతగానో వేచి ఉన్నాడు. ఇంకా ఎంతో మంది ప్రభువును ఎరగని వారు ఉన్నారు గనుక అందుకే ఆయన రాకడ ఆలస్యమైంది. ఆమేన్. అందుకే ఆయన రాకడ ఆలస్యమైంది. ఎంత ప్రేమ అండి ఆయనకు, ఎంత ఓపిక అండి ఆయనకు. అందుకే ప్రభు అంటున్నాడు, రండి చూడండి, ఈ సైనికులు, ఈ యుద్ధవీరులు, ఈ ఖడ్గదారులు ఎలా ఉన్నారండి. సొలొమోను తన కొరకు ఒక మంచము చేయించుకొని ఉన్నాడు, దాని స్తంభములన్నీ కూడా వెండి మయములు. ఈ ఖడ్గదారులు, యుద్ధవీరులందరూ కూడా వెండి దేనికి సాదృశ్యం అనగా విమోచనకు సాదృశ్యము. దైవజనుడు ఎప్పుడు బాప్తిసం తీసుకోండి, వారు బాప్తిసం తీసుకున్న వారు క్రమంగా ఉండండి, ప్రభు బలలో పాల్గొనండి. 12 మాసములు, దాదాపు 52 వారాలు ప్రభు సన్నిధిలో మనం వచ్చాము. సంతోషంగా వచ్చావా, దిగులుతో వచ్చావా, కోపంతో వచ్చావా, లేక క్రైస్తవులు గనక వచ్చావా, పోకపోతే కుదరదని వచ్చావా, ఇవన్నీ జాంతానాయి. ఆమేన్. హృదయపూర్వకంగా ప్రభువా నువ్వు నాకు ఇంత భాగ్యం ఇచ్చావు, నీ శరీరములో నీ రక్తంలో పాల్గొనే భాగ్యం నాకు ఇచ్చావు స్వామి. నేను ఒక సైనికుడును ప్రభువా. నేను ఒక ఉదాహరణ మీకు చెప్పాను. ఒక సైనికుడు డ్యూటీకి వెళ్ళినప్పుడు పండుకోడు, అతను డ్యూటీ అయిపోయినప్పుడు పడుకోడండి. అంటే తను వేసుకున్న షూస్ విడిచిపెట్టాడు, యాంక్లెట్స్ విడిచిపెట్టాడు, బెల్ట్ అలాగనే ఉంటుంది, పోచెస్ అలాగనే ఉంటుంది, అలాగనే జస్ట్ క్యాప్ కింద పెట్టి పడుకుంటాడు. ఒక విజిల్ వినపడితే పరిగెత్తుకొని టర్న్ అయిపోయి ముందు నిలబడతాం మేమందరం. మీరు పొజిషన్ తీసుకోవాలంటే వెంటనే పొజిషన్ తీసుకోవాల్సి వస్తుంది. యేసు ప్రభువు రాబోతున్నాడు. ఏ దినం ఎప్పుడు ఎవరికి ఏం జరుగుతుందో తెలియదు. ఇప్పుడే మనం సజీవంగా ఉన్నాం. రేపటి దినం మంది కాదు, మనము నిన్నటి వారిమే. ఆమేన్. మనము నిన్నటి వారిమే, ఈరోజు వారి కాదు, రేపటి వారం అసలు కాదు. ప్రైజ్ ది లార్డ్. అందుకే సొలొమోను పల్లకి వచ్చుచున్నది, దానికి స్తంభాలున్నాయట. అనగా ఒక మనిషి పడుకున్నాడంటే, కూర్చున్నాడంటే దానికి ఏమండి పోల్స్ ఉండాలి కదండి, పిల్లర్స్ ఉండాలి కదా. అవన్నీ కూడా వెండి మయాలంట. వెండి విమోచనకు సాదృశ్యము. విమోచింపబడి ఉండాలి ఆయనతో ఉండాలంటే. ఆమేన్. ఏం పర్వాలేదు, ఊరికే పోయేస్తానులే, అమ్మాయి ఏమనుకుంటుందో, నాన్న ఏమనుకుంటాడో, నేను చర్చికి పోయేస్తానులే, నో ఇజంతాని. ఒకవేళ అరిస్తే ఎత్తబడే గుంపులు ఉంటావా, మేము ఇక్కడ ఏడవబడే గుంపులు ఉంటే నువ్వు నరకానికి వెళ్ళిపోతావు. తప్పించే నాదుడు ఎవరు? అన్ని వేదాల గ్రంథాలు చెప్తున్నాయి కదా, నరకముంది, పరలోకముందని, స్వర్గముందని చెప్తున్నారు కదా.
విడవబడితే ఎలా ఉంటాం? జీవితంలో మనం మారు మనసు రక్షణ పొంది ప్రభు కొరకు జీవిస్తే మనం వెండిమయాలంట. మనం ఆమెన్ హల్లెలూయా. ఏమిటండి మనము? వెండిమయాలంట. తర్వాత అంటాడు, దాని పాదములు స్వర్ణమయలు. పాదాలు ఎట్లున్నాయండి? స్వర్ణం అంటే ఏంటండి? స్వర్ణం అంటే ఏంటండి? బంగారంకి ఎంత విలువ ఉందా లేదా? బంగారం ఉండాలని ఎంతమంది ఆశపడతారు? దేవా, పోయిన సంవత్సరం నుంచి ఎక్కువ బంగారమే లేదు, ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం ఈ ప్రభువా తండ్రి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రార్థన చేసుకోండి, ప్రార్థన చేసుకోండి, మీ ఇష్టం. నా దాని గురించి నేను చెప్పను, అది మీ పర్సనల్. దేవుడు అంటాడు, నువ్వు బంగారం కంటే విలువగలదానివి. ఆమేన్. దాని యొక్క స్తంభములు వచ్చేసి ఏమండి? వెండి. పాదములు వచ్చేసి ఏమండి? బంగారం. స్వర్ణమయం అంట, స్వర్ణమయం. అందుకే చాలామంది స్వర్ణమ్మ, స్వర్ణయ్య అని పేరు పెట్టుకుంటారు. అవునా? ఏమే అంటారు కదా. కొందరు బంగారయ్య, కొందరు బంగారు, ఇట్లా పేర్లు పెట్టుకుంటారు. మంచిది. పేరుకు తగ్గట్టు మనం ఉండాలా లేదా? దేవుడు అంటాడు, ఏమో ఆ యొక్క బంగారు వీధులలో మనం తిరగాలంటే ఈ పాదలు బంగారు ఉంటేనే కదా. ప్రైజ్ ది లార్డ్. ఆహాయా బూరా ఎప్పుడు ధ్వనించునో నాయనా టెంపోయి దేవస్తోత్రం. హల్లెలూయా. దేవుడు నిన్ను బంగారు వీధులను తిప్పాలంటే నువ్వు బంగారమై ఉండాలా లేదా? అసలు నీ పాదాలే బంగారమై ఉంటే అక్కడ ఉన్నటువంటి ఆ ఫ్లోర్ కనుక బంగారం అంతా కూడా ఫ్లోరింగ్ వేస్తారు. నీ పాదం దానికి మ్యాచింగ్ అవుతుందా లేదా? మ్యాచింగ్ కావాలా లేదా? మ్యాచింగ్ ఉంటేనే కదా నువ్వు తిరిగేది. ఇప్పుడు నీ బంగారములో నువ్వు ఉండంటే ఇది అబ్బా, నీకు నీలాంటి వాడు ఎవడు కూడా లేడు. నీవు ఖడ్గదారుడివి, యుద్ధ హీరుడివి. ఎప్పుడు శత్రువు వచ్చినా కానీ ఎదుర్కొంటాను ప్రభా. ఎప్పుడు ఎదుర్కొంటే నువ్వు సిద్ధపడి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నేను మీకు రైఫిల్ ఇస్తాననుకో, ఎస్ఎల్ఆర్ ఇస్తాననుకో, సెల్ఫ్ లోడింగ్ రైఫిల్ అంటారు, ఎస్ఎల్ఆర్ అనిగా. నేను మీకు ఇచ్చాననుకో, మీరు ఏం చేస్తారు? దాన్ని చూసుకొని ఇటు చూసుకొని తిప్పుకొని చూసుకుంటుంటారు. ఏం చేస్తారు మీరు? ఏం చేస్తారు? రైఫిల్ మేము మీకు ఇస్తే ఏం చేస్తారు మీరు? ఏం చేయలేరు. దాన్ని ఓపెన్ చేయని రాదు, తీయని రాదు, మ్యాగజైన్ ఎటువంటి తెలుసు. ఇప్పుడు మా బోటునికి ఇస్తే మాకు అన్నీ తెలిసిపోయింది. ఏంటి? దాన్ని పట్టుకోవడమే, టక్కును పట్టుకుంటాం, తీసుకుని కాపు చేస్తాం, వెంటనే ఫైర్ చేస్తాం. కారణం ఏంటనగా అది మేము తరిపిదైపోయాం. ఇప్పుడు నువ్వు ఆర్మీకి పోలేవేమో, పోతావేమో, పో మంచిది. కానీ అంతకంటే ఆర్మీ కంటే ఈ ఆర్మీ చాలా గొప్పది. ప్రైజ్ ది లార్డ్. దాంట్లో రిటైర్మెంట్ ఉంది కానీ దీంట్లో రిటైర్మెంటు ఎస్. దేవుని స్తుతిద్దాం. ఓకే. ఆహాయా బూరా ఎప్పుడు ధ్వనించునో, ఆహా నా ఆశ ఎప్పుడో తీరుతుందో, ఆహాయా బూరా ఎప్పుడు ధ్వనించునో, ఆహా నా ఆశ ఎప్పుడో తీరుతుందో. తండ్రి నా కన్నీటిని తుడచునెప్పుడో, తండ్రి నా కన్నీటిని తుడచునెప్పుడో, ఆశతో వేచి ఉండే నా హృదయం, ఆశతో వేచి ఉండే నా హృదయం. ప్రియా యేసు రాజును అందరూ మహిమాలోనే నాయనతో ఉంటే చాలు. తప్పని కూడా తెలుస్తామా? అందరూ తెలుస్తామా? దాని స్తంభములు వెండిమయములు, దాని పాదములు స్వర్ణమయలు. యేసు నీ రక్తమందు కడుగాబడి, వాక్యం చే నిత్యం భద్రపరచబడి, యేసు నీ రక్తమందు కడుగాబడి, వాక్యం చే నిత్యం భద్రపరచబడి, నిష్కలంక పరిశుద్ధులతో వేదం నేను, నిష్కలంక పరిశుద్ధులతో వేదం నేను, బంగారు వీధులలో తిరుగేదను, బంగారు వీధులలో తిరుగేదను. ప్రియా యేసు నే చూసిన చాలు,
మహిమలోనే నాయనతో ఉంటే చాలు. నిష్కలంక పరిశుద్ధులతో పేద నేను, నిష్కలంక పరిశుద్ధులతో పేద నేను, బంగారు వీధులలో తిరుగేదాను, బంగారు వీధులలో తిరుగేదాను, ప్రియా యేసు రాజును నేను. దేవా స్తోత్రం. మహిమలోనే నాయనతో ఉంటే చాలు. ఒక్క తులం బంగారు కొరకు ఎంతో కష్టపడతాము. నువ్వు ఖడ్గదారుడిగా యుద్ధవీరునిగా జీవిస్తే సొలొమోను పల్లకి అనగా రాజాది రాజైన యేసయ్య యొక్క రాకడకు ఎదురు చూస్తే నువ్వు తిరిగేది నీ కాళ్ళ కిందనే ఏముంటుందండి? ఈ చెవులు ఉన్న ఎముకలని ఎక్కడుంటాయి? అదృష్టమా కాదా? మంచిది. దేవునికి స్తోత్రాలు. నీకు 5 కాదు 10 ఏళ్ళకు ఉంగరాలు పెట్టుకో, నేను సంతోషపడతాను. ఎందుకంటే నువ్వు 10 ఏళ్ళతో పెట్టుకుని నాకు దండం పెడతావు అనుకో, దేవునికి స్తోత్రం. ఆ బంగారంతో కూడా నాకు అందరం చెప్పిందే లేదా? చేసుకోండి, తప్పకుండా పెట్టుకొని రండి. హల్లెలూయా. కానీ రేపు కాళ్ళ కింద ఉన్న బంగారం కోసం ఆలోచన చేయండి. ఆమేన్. అసలు స్వర్ణమయం ఎటువంటి చూస్తుంటే చూస్తుంటే. ఇప్పుడు చూడండి, కొంచెం మాట ధ్యానించుకొని మనం ముగించుకుందాం. దాని పాదములు స్వర్ణమయులు, దాని మెత్తలు ధూమ్ర వర్ణ వస్త్రములతో చేయబడ్డాయంట. పర్పుల్ కలర్ మెత్తగా ఉన్నాయంట. అంటే హృదయాన్ని గురించి మాట్లాడుతున్నాడు యేసయ్య. ఆ అమ్మాయి హృదయం, ఆ అబ్బాయి హృదయం మెత్తని హృదయం. ఏం హృదయం అండి? ఏం హృదయం బ్రదర్? కఠినంగా ఎవరు ఉండకూడదండి, కఠినంగా ఎవరు ఉండకూడదు. యేసయ్య ఎంత మెత్తని వాడు. ఏదో ఇసుకరేత నన్ను పట్టిస్తా అంటే నేనే రా, నన్నే ముద్దు పెట్టుకోమన్నాడు. నువ్వు అందరినీ కనుక్కలేవు బాబు, నన్ను కట్టుకో, నేను నీ కొరకు నా ప్రాణమైన ఇస్తాను, కానీ నేను దొంగతనంలో పాల్గొననన్నాడు. దేవుడు ప్రేమ గలవాడు, దేవుడు కనికరం గలవాడు. అందుకే ఆయన ఆ హృదయం అనే తలుపునద్ద నుండి తలుపు తట్టుచూ ఉన్నాడు. ఎన్ని ఏండ్లు వర్షం వచ్చేసింది, గాలి వచ్చేసింది, దుమ్ము వచ్చేసింది, ఎండ వచ్చేసింది. కుమారుడా ప్లీజ్ ఓపెన్ యువర్ డోర్స్. నీ హృదయమైన తలుపులు తెలుసు, నేను లోపలికి వస్తాను, నువ్వు నాతోను నేను నీతోను, మనమిద్దరం కలిసి అబ్బో ఆయన అంటాడు, కలిసి భోజనం చేస్తే ఆయన ఉన్నటువంటి ఏమిటి ఆ సింహాసనం సమానంగా మనం కూడా కూర్చుంటాం, ముఖాముఖిగా చూసుకుంటూ ఆనందిస్తాం. మెఫీబోషెతుతో రాజైన దావీదు భోజనం చేశాడా లేదా? మెఫీబోషెతు పరిస్థితి ఏంటి? కుంటివాడు. ఏంటి? లోదెబారులో ఉన్నాడు, అమ్మవేయబడ్డవాడు. అసలు మేతలేని స్థలములు ఏంటి ఉప్పు స్థలములో ఉన్నవాడు, ఫలభరితం లేనివాడు, దాసుడుగా ఉన్నవాడు, అమ్మడబోయిపోయినవాడు, పాపానికి అమ్మడబడిపోయి ఉన్నాడు. అయితే దావీదుకు ప్రేమ కలిగి సౌలు కుటుంబంలో ఎవరైనా ఉన్నారంటే ఒక ఆయన అని అన్నప్పుడు పిలుచుకొని రండి అంటే, సార్ వాడు కుంటివాడు సారు, మెఫీబోషెతు కుంటివాడు, పిలుసు, నాకు స్నేహితుడు వాళ్ళ నాయన, వారి నాయనను బట్టి నేను ఏం చేస్తాను, నేను న్యాయం తీరుస్తాను ఆయనకి అన్నప్పుడు, నేనే ఆ కుంటివాడిని అన్నప్పుడు, అవునా మరి కత్తిందంటే నా యొక్క భూమి అంత పోయింది సార్ అన్నాడు. అప్పుడు దేవుడు రాజు ఆజ్ఞయిస్తాడు, నీ భూమి పంట పండించి నీకు ఇయ్యటానికి ఆజ్ఞయిస్తాడు ఆయన. హల్లెలూయా. ఇక మీదట నువ్వు నా బల్ల చుట్టే ఉంటావని కుంటివాడైన మెఫీబోషెతును దావీదు తన యొక్క బల్లలో మేజులో పాల్గొని తీసుకున్నాడు. హల్లెలూయా. 52 వారాలు నిన్ను నన్ను దేవుడు తనతోనే బల్లలో పాల్గొని భాగ్యం ఇచ్చాడా లేదా? ఎంతమంది 52 వారాలు చర్చికి వచ్చారు? కొందరు రాలేదు. మీరు చేతులు ఇతరులు కొందరు నాకు తెలిసి రాలేదు. ఏంటి ఈ వచ్చే సంవత్సరం నుంచి మనం ప్రైజ్లాడు నేను చెప్తున్నాను మీకు ప్రభు నామములో, తప్పకుండా ఆదివారము మొబైల్ ఇంట్లో బారేసిరండి, ఏం మునిగిపోయింది ఏం లేదు. ప్రైజ్లాడు. ఏమో మొబైల్తోనే బతుకుతున్నామా మనము ఆ మొబైలే మనకు ఊపిరిస్తుందా? ఆఫ్ చేసుకోండి. ప్రధానమంత్రి లాంటి వారు గొప్ప మేము దేవుని కొరకు జీవిస్తామని ఆ సారు అయ్యగారు ప్రార్థనలు ఉన్నాడు, పూజ చేస్తున్నాడని అంటారా లేదా? ప్రధానమంత్రి పూజ చేస్తున్నాడంటే రండి సార్ ముందు అని అంటారు ఎవరన్నా? సార్ పూజ చేసుకునే రమ్మంటారా లేదా? ముఖ్యమంత్రి పూజ చేస్తున్నాడు అనుకో, ఎవరైనా డిస్టర్బ్ చేస్తారా? ఆ చుట్టుపక్కల అందరు సెక్యూరిటీ ఉంటారు. ఆమెన్. మనము
ప్రార్థన చేస్తుంటే ఏ పనైనా చేస్తాం. ప్రార్థన చేసి కూరగాయలు ఇస్తున్న కాడికి పోయి అడిగి రాబో కూరగాయలు దేవా స్తోత్రం స్తోత్రం. మనం ప్రార్థన చేస్తుంటే ఇంకెవడైనా మన కాడ ఏం చేసుకుంటే లేడని చెప్పండి, మీరు ప్రార్థన చేసుకుంటుంటాడు. అయ్యగారు లేడు చెప్పండి, నువ్వు వాడు పిల్లోడు కదా ఎవరికి తెలుసు, మా నాయన లేడని చెప్పినాడు అని చెప్తాడు. ఎవరు చెప్పాడు? దొంగ బయటపడలేదా? ఎస్ఏ అంటాడు, నువ్వు స్వర్ణమయం బ్రదర్, నువ్వు పరిశుద్ధుడు బ్రదర్, నువ్వు వెండితో విమోచింపబడిన వాడి. చూడండి, దాని మెత్తలు సిట్టింగ్ ప్లేసు ఎలా ఉందంట, మెత్తగా ఉంది. ప్రేమను సూచించు విచిత్రమైన కుట్టు పనితో యెరూషలేము కుమార్తెలు దాని లోపలి భాగమును అలంకరించి. సభలు కొడదామా? పై రూపం మనకు చాలామందికి, మన రూపం అందరికీ ఇష్టం ఉండదేమో. మన ముక్కు చిన్నగా ఉండొచ్చు, పండ్లు బయటకు వచ్చి ఉండొచ్చు, నల్లగా ఉండొచ్చు, వీడు నల్లటోడు, వీడు కర్రెటోడు, ఈ పండ్లు కనపడుతున్నాయి అండి. రకరకాలుగా మనం పేర్లు పెడతారా లేదా? కానీ కాకి పిల్ల కాకి చెప్పరు, కాకి పిల్ల కాకి ఎస్ఐ అంటాడు, ఈ రూపం నీకు ఏదైనా, నాకు నీ లోపలి మనసు ఉంది కదా, అది నాకు చాలా ఇష్టం అంటాడు యేసయ్య. మోకరించి ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం. దేవా, ఇదిగో సొలొమోను పల్లకి వచ్చుచున్నది, 6 మంది శూరులు దానికి పరివారం, వారు ఇశ్రాయేలులో పరాక్రమశాలులు, వారందరూ ఖడ్గదారులు, యుద్ధవీరులు. రాత్రివేళ కలుగు భయము చేత వారు ఖడ్గము ధరించి ఉన్నారు. లెబనోను మానుతో మంచం ఒకటి సొలొమోను రాజు తన కొరకు చేయించుకున్నాడు. యేసయ్య నిన్ను నన్ను ఆయన కొరకే చేసుకున్నాడు, అంతే. ఆయన మహిమ కొరకే చేసుకున్నాడు. మనము అపవాదికి దాసులం కాదు, మనం దేవునికి దాసులం. మనం అపవాది పిల్లలం కాదు, మనం దేవుని పిల్లలం. ఈ లోకంలో, ఈ యాత్రలో అనేక తొందరలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు నీకు వస్తాయి, రావని చెప్పలేదు ప్రభువారు. నీ కొరకు ఎన్ని శ్రమలు పొందాడు ఆయన, అయితే దేవుని కనపరిచాడు. దేవా స్తోత్రాలు, హల్లెలూయా. దేవా స్తోత్రమయ్యా, నిన్ను చూడాలని ఆశ నాకుందయ్యా. 52 మాసాలు కాపాడాడు స్వామి. 2024 సంవత్సరం ఆఖరి ప్రభు దినములో మమ్మల్ని ప్రవేశపెట్టారు. కొన్ని పర్యాలు నేను గొనుగుతూనే మందిరానికి వచ్చాను, ఆయన నేను ప్రేమించాడు యేసయ్య. కోపంతో వచ్చాను, ఆయన నన్ను ప్రేమించాడు. అసలు వద్దనుకున్నాను మందిరానికి, ఆయన నిన్ను ప్రేమించాడు. అమ్మా, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమకి ఏం చేస్తావు? స్తోత్రం నైనా. నా జీవితకాలం అంతా నేను బ్రతికుంటే 2025 సంవత్సరంలో ఏ ఆదివారం కూడా, ఏ ప్రభు దినమును కూడా నేను మందిరాన్ని మానుకోను. నా పూర్తి సమయం నేను ఇస్తాను. సమయానికి దశమ భాగం 2.5 గంట, ఒక్కరోజుకు 2.5 గంట మనం ఇవ్వాలి. ఒక్కరోజు ఆదివారమే మనము 2.5 గంట కూర్చోటానికి ఎంత ఏడుపు, ఎంత గొనుగుడో. నిన్ను క్షమిస్తాడు యేసయ్య. అవును, క్షమించాడు. నువ్వు వెంటనే అనేస్తావు మాట. అసలు దేవుని కొరకు ఏం సమయం ఇస్తున్నాం మనం? దేవా, హల్లెలూయా. నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు, నాతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. అలిసిపోయినా, సొలిసిపోయినా, సొమ్మసిల్లిపోయినా, రాత్రంతా నిద్ర లేకపోయినా నేను నీ సన్నిధిలో ఎక్కువ గడుపుతాను స్వామి. తండ్రి, నేను నీతో గడుపుతానయ్యా. హల్లెలూయా. ఎస్, థ్యాంక్ యూ లార్డ్. నైనా నీకే స్తోత్రాలు. 52 వారాలు నన్ను కాపాడావా? ఇంకా 52 వారాలు నా కొరకు మీరు కాచి ఉన్నాయి. వాటిని నేను ఎదుర్కొంటాను. ఒక నూతన శక్తి, నూతన బలము. సొలొమోను రాజు తన కొరకు ఒక మంచం చేయించుకున్నాడు. సొలొమోను రాజు కంటే గొప్పవాడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన కొరకే నిన్ను చేసుకున్నాడు, ఆయన కొరకే నిన్ను చేసుకున్నాడు, ఆయన కొరకే నిన్ను నన్ను చేసుకున్నాడు. స్తోత్రం. ఎలారు? హల్లెలూయా. యేసుని రక్తమందు కడుగబడి చేతనైతే చప్పులు కొడదాం, దేవుని ఆరాధిద్దాం. సిగ్గుపడద్దు, భయపడవద్దు.
యేసుని రక్తమందు కడుగాబడి వాక్యముచే నిత్యం భద్రపరచబడి యేసుని రక్తమందు కడుగాబడి దేవా వాక్యంచే నిత్యం భద్రపరచబడి నిష్కలంక పరిశుద్ధులతో పేదను నేను నిష్కలంక పరిశుద్ధులతో పేదను నేను బంగారు వీధులలో తిరిగేదను బంగారు వీధులలో తిరిగేదను ప్రియా యేసు రాజును నే చూచిన చాలు మహిమలోనే నాయనతో ఉంటే చాలు. ఆ బుర ఎప్పుడు మోగుతుందో, ఆయన రాకడ ఎప్పుడు వస్తుందో కాచుందాం, ఏచి ఉందాం, ఓపిక కలుగుదాం. ఎంతో మంది రక్షణ లేని అన్నారు, వారి కొరకు ప్రార్థన చేద్దాం. మనం వెళ్తూ వారిని పరలోక రాజ్యం తీసుకెళ్దాం. ఇసుకకుండా గొరవకుండా దేవుని సన్నిధిలో ఉందాం. ఆహా, ఆ బుర ఎప్పుడు ధ్వనించునో. ఆహా, ఆ బుర ఎప్పుడు ధ్వనించునో. ఆహా, నా ఆశ ఎప్పుడు తీరుతుందో. ఆహా, ఆ బుర ఎప్పుడు ధ్వనించునో. దేవా స్తోత్రాలయ్యా. ఆహా, నా ఆశ ఎప్పుడు తీరుతుందో. తండ్రి తండ్రి నా కన్నీటిని తుడచునెప్పుడో. తండ్రి నా కన్నీటిని తుడచునెప్పుడో. ఆశతో వేచి ఉండే నా హృదయం. ఆశతో వేచి ఉండే నా హృదయం. ప్రియా యేసు రాజును నే చూచిన చాలు. భాగ్యమండి ఇది. మహిమలోనే నాయనతో ఉంటే చాలు. ప్రియా యేసు రాజును నే చూచిన చాలు. మహిమలోనే నాయనతో ఉంటే చాలు. నిష్కలంక పరిశుద్ధులతో పేదను నేను. నిష్కలంక పరిశుద్ధులతో పేదను నేను. బంగారు వీధులలో తిరిగేదను. బంగారు వీధులలో తిరిగేదను. ప్రియా యేసు రాజును నే చూచిన చాలు. సొలొమోను పల్లకి వచ్చుచున్నది. మహిమలోనే నాయనతో ఉంటే చాలు. యెరూషలేము కుమార్తెలు వారి యొక్క లోపలి భాగమును అలంకరించారు. వీరందరూ ఖడ్గదారులు, యుద్ధవీరులు. వీరు మామూలు వ్యక్తులు కాదు. పల్లకి వస్తున్నది. ఆ పల్లకి కొరకు మనం సిద్ధపడదాం. ఆయన రాకడ కొరకు సిద్ధపడదాం. ఎత్తపడే గుంపులో మనం ఉందాం. వారి స్తంభాలన్నీ కూడా వెండిమయములు, వారి పాదాలు స్వర్ణమయములు, వారి మెత్తలన్నీ కూడా అద్భుతంగా దేవుడు మెత్తనైనటువంటి జీవితం వారికి ఇచ్చాడు. క్రీస్తు నమ్మిన బిడ్డలు మెత్తని వారు. ఎందుకనగా మన యేసయ్య మెత్తని వాడు, కఠినుడు కాదు. ఆయన కనికరము చూపించే దేవుడు. మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. ఇది రక్షణ దినమిది అనుకూల సమయం. ప్రభువు నమ్ముకుంటే ప్రభు మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. వచ్చే సంవత్సరం 52 ఆదివారాలు ప్రభు దినాన సంతోషంగా సరైన సమయానికి హృదయపూర్వకంగా ప్రభువును గణపరుద్దామని తీర్మానం చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీ నామానికి వందనాలు. మీరు చేసిన ఉపకారానికి స్తోత్రాలు. గొప్ప దేవుడివి, పరిశుద్ధుడవునైనా నన్ను మమ్మల్ని మీరు ప్రేమించారు. మీ ప్రేమను బట్టి స్తోత్రాలు. మీ వాక్యాన్ని వెదజల్లాం. మీ వాక్యం వ్యర్థం కాకుండా ఫలింపజేయండి. నూతనమైన కార్యాలు జరిగించండి. వేర్ ఇస్ మై రెస్టింగ్ ప్లేస్? నాకు విశ్రాంతి స్థలము ఎక్కడా? ప్రభువా, నేను ఉన్నాను, మేము ఉన్నాం. మీ కొరకు మమ్మల్ని చేసుకున్నారు. సొలొమోను లెబనోను మ్రాళ్ళతో
ఒక మంచం చేయించుకున్నాడు. కానీ మీ స్వహస్తాలతోనే మీరు మమ్మల్ని చేసుకున్నారు. మీ మహిమ కొరకు మమ్మల్ని చేసుకున్నారు. మేము ధన్యులం. ఈ భూమి మీద మేము కృప పొందిన వారిని నీ ప్రియబిడ్డలు వెళ్తున్నారు. దీవించి ఆశీర్వదించుము. అనారోగ్యంగా ఉన్న వారిని బాగు చేయండి. ఉద్దేశాలను సఫలం చేయండి. చేయలేక ఓడిపోతున్న కార్యాల మీద విజయాన్ని అనుగ్రహించండి. మీరు చేసిన ఉపకారానికి వందనాలు చెల్లిస్తూ యేసయ్య నామములోనే ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రికి దేవుని ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవునికి విశ్వాసం ఇక్కడ మనందరికీ యేసయ్య కృప సదాకాలము తోడై నిలిచి ఉండుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యు.